ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న ఈరోజు మనము పునుగులతోటి స్నాక్స్ చేసుకున్నాము. సాయంత్రం టీ టైంలో తినవచ్చు, పిల్లలకు కూడా బాక్స్లో పంపించవచ్చు. పునుగులతో చేసుకున్నాం. అది ఎలా చేసుకున్నామంటే చూస్తాం. కొన్ని బాదాం, కొన్ని ఎండు ద్రాక్ష, కొన్ని పప్పు పుట్నాలు, ఒక 4-5 ఎండుమిర్చి, పల్లీలు. మన ఈ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను 200 గ్రాములు తీసుకున్నాను పునుగులు. పల్లీలు, ఎండు కొబ్బరి, కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి మొత్తం ఏం చేద్దాం నాన్న, నూనెలో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇంకా వాటికి కావాల్సింది సాల్టు, కారము, పసుపు. ఇది షుగర్ నాన్న, బ్రౌన్ షుగరు కొంచెం మిక్స్ చేసి పెట్టినాం. ఇది జీలకర్ర, ఎల్లిపాయ. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూపించేది మీకు ఒక మంచి మాట చెప్తా వినండి. అదేంటంటే, కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరని అలకు ఆనందము, మధ్యలో ఉన్న అలకు ఆరాటము, తీరం చేరని అలకు విషాదం. ఇది మంచి మాట. ఇది ఎలా చేయాలో చూసి బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకుని పల్లీలు వేసి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం ఫ్రై చేసుకోండి. ఓకే, వేయిస్తున్నాం. పల్లీలు, ఎండు కొబ్బరి, బాదం మిగతా కూడా వేయించు. కొద్దిగా కాజు, అంతా వేయించు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఒక గిన్నె పెట్టుకుందాం. మనం గిన్నె పెట్టుకొని మనం వేయించిన నూనె ఉంది కదా, స్టవ్ వెలిగించి నూనె వేసేద్దాం. కొంచెం కొద్దిగా నూనె వేసి వేసినాం కదా, కొంచెం నూనె వేడిన తర్వాత పసుపు వేసేద్దాం. పసుపు వేసిన తర్వాత జీలకర్ర, ఎల్లిపాయ దంచుకున్నాము, వేసేద్దాం. ఇప్పుడు మనం తీసుకునే గొంతుని ఫ్రై చేద్దామని కొద్దిగా సాల్ట్, టేస్ట్ సరిపోతుంటే సాల్ట్ వేసాం. సరిపోకపోతే మళ్ళీ చూసి మళ్ళీ వేసుకుంటాం. బాగా ఫ్రై చేస్తాం. మంచిగా ఇట్లా కావాలి. మనకి ఇట్లా చూడండి, ఇట్లా అయిపోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఫ్రై అయిపోయినా నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం, స్టవ్ ఆపేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, చక్కగా ఫ్రై అయిపోయింది. వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, మంచిగా చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా చాలా బాగా అయిపోయింది. మనకు కొంచెం క్రిస్పీ ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, మనం వేయించుకున్నవన్నీ వేసేస్తాం. కారం, షుగర్ పొడి. ఇది ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదన్నా. కొందరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. ఇది కొంచెం షుగర్, కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు ద్రాక్ష, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసేస్తాం. పల్లి, కొబ్బరి, పప్పు పుట్నాలు, కాజు, ఇవన్నీ వేసి ఏం చేద్దాం, చక్కగా కలిపేస్తాం. అన్నీ వేసి కలుపుకున్నాం కదా, చాలా సూపర్ ఉంటాయి. మేము తినేటప్పుడు కాస్త నిమ్మరసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఆమ్చూరున్నా ఇందులో వేసి కలుపుకున్నా సూపర్ ఉంటుంది. మీరు టీ టైంలో స్నాక్స్, పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు.
చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూసే వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. చాలా బాగుంటాయి నాన్న. మనం ఎక్కడ టూర్ వెళ్ళేటప్పుడు కూడా కలుపుకొని తీసుకెళ్ళచ్చు, బాగుంటుంది. ఒక బాటిల్లో వేసేసుకున్నాం. ఇట్లా బాటిల్ ఉంటుంది కదా, చేసుకొని ఇట్లా బాటిల్లో పెట్టేసుకున్నాం. ఇదో నాన్న ఇట్లా బాటిళ్ళకు నింపి పెట్టుకోవచ్చు. చక్కగా ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయి.